తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా కాజల్కి మంచి క్రేజ్ ఉంది. అందమైన నటనతో అల్లరి పాత్రలు చేస్తూ వచ్చిన ఆమె తమిళంలో కరుంగ పిఎం అనే హారర్ థ్రిల్లర్ సినిమాను చేసింది. తెలుగులో ఈ సినిమా కాజల్ కార్తిక అనే పేరుతో వచ్చింది. అయితే ఇందులో కాజల్ తో పాటు మన బ్యూటీ రెజినా కూడా నటించింది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ప్రేక్షకులను ఈ ఆంథాలజీ సినిమా ఎంతలా ఆకట్టుకుందే అనేది ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక స్టోరీలోకి వెళ్దాం. రెజినా ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉంటుంది. తన ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ పాతకాలం నాటి లైబ్రరీ నిర్వహిస్తున్నాడని తెలిసి అక్కడికి వెళ్తుంది. అక్కడ ఆమెకి కాటిక బొట్టు అనే ఒక 100 ఏళ్ల క్రితం నాటి పుస్తకం కనిపిస్తుంది. ఆ పుస్తకం టైటిల్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో దాన్ని చదవడం మొదలు పెడుతుంది. 100 ఏళ్ల క్రితం నాటి ఆ పుస్తకంలో లాక్డౌన్ సహా ప్రస్తుత కాలం నాటి విషయాలు కూడా ఉండటం రెజినాకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ పుస్తకంలోని ఒక్కో కథను చదువుతూ ఉంటే ఆ కథల్లోని పాత్రలు తన చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ పుస్తకాన్ని ఎవరు రాశారు, రాబోయే కాలం గురించి, జరుగుతున్న సంఘటనల గురించి అంతలా ఎవరు ఊహించారు అనే ఒక సందేహం ఆమెలో ఆసక్తిని పెంచుతూ ఉంటుంది. ఆ పుస్తకంలోని 5వ కథను ఆమె చదవటం మొదలు పెడుతుంది. ఆ కథ కార్తీక అంటే కాజల్ ప్రధానమైన పాత్రలో నడుస్తూ ఉంటుంది. ఒక గ్రామంలో శ్రీమంతుల కుటుంబానికి కోడలుగా కాజల్ ఉంటుంది. ఇతరులకు సహాయం చేసి మంచి మనసున్న ఆమెను ఆ ఊళ్ళో అందరూ ఎంతగానో అపమానిస్తూ ఉంటారు. ఆ ఊళ్ళో దెయ్యం తిరుగుతుందనే ఒక ప్రచారం జోరుగా నడుస్తూ ఉంటుంది. అలా ప్రచారం జరుగుతున్న సమయంలోనే కాజల్ భర్త చనిపోతాడు. ఆ షాక్ నుంచి ఆమె తేరుకోలేకపోతుంది. ఊళ్ళో పరిస్థితులు కూడా మారుతూ ఉండటంతో తన కూతురు ఉమాదేవితో కలిసి కాజల్ అక్కడి నుండి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? కార్తీక కథకు ముగింపు ఏంటి? ఆ పుస్తకం చదివిన ఉమకి ఏం అర్థమవుతుంది? ఆ బుక్ రాసిన వారెవరో ఆమె తెలుసుకోగలుగుతుందా? ఆ పుస్తకానికి ఉమకి ఉన్న సంబంధం ఏమిటి అనేవి ఈ కథలో ఆసక్తిని రేకెత్తించే అంశాలుగా కనిపిస్తాయి. ఇది అంథాలజీ హారర్ మూవీ. 5 కథల సమాహారంగా ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. ఉమ్మ ఒక్కో కథను తిరిగిస్తూ ఉంటే ఆ పాత్రలు తెరపైకి వస్తూ ఉంటాయి. అలా 5 కథలు ఆడియన్స్ ను పలకరిస్తాయి. ఈ క్రమంలో వచ్చే 4 ఎపిసోడ్లో మొదటి కథ కాస్త పర్వాలేదనిపిస్తుంది. మిగతా 3 కథలు కామెడీ టచ్ తో నడుస్తాయి. ఈ 3 ఎపిసోడ్లోనూ ఎంతమాత్రం విషయం కనిపించదు. 2, 3, 4 ఎపిసోడ్ను భరించడం చాలా కష్ట విషయం. కాజల్కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిన వాళ్ళు ఆమె ఈ సినిమా ఒప్పుకుందంటే ఎంతో కొత్త విషయం ఉండే ఉంటుందని అనుకోవడం సహజం. ఆమె ప్రధానమైన పాత్రగా ఈ కథ నడుస్తుందని అనుకోవడం కూడా సహజమే. కానీ కాజల్కి సంబంధించిన ఎపిసోడ్ కథను మాత్రమే ఆమెకు చెప్పి ఉంటారనే విషయం ఈ సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కాజల్ ఎపిసోడ్ మాత్రమే కాస్త బెటర్ గా ఉంటుంది. 100 ఏళ్ల క్రితం నాటి పుస్తకం, అందులోని విషయాలు ప్రస్తుతం జరుగుతుండటం, అది రాసిన వారెవరు అనే ఒక ఆసక్తిని పెంచేంత వరకు ఓకే. కానీ ఆ తర్వాత పుస్తకంలోని సంఘటనలు తెరపై చూస్తున్నప్పుడు ఈ మాత్రం కథల కోసం 100 ఏళ్ల పుస్తకం చదవాలా అనిపించక మానదు. సన్నివేశాలు ముందుగా రాసుకున్నట్టుగా కాకుండా సెట్లో అప్పటికప్పుడు రాసుకున్నట్టుగా అనిపిస్తాయి. ఇది హారర్ కామెడీ సినిమా. 1-2 చోట్ల సౌండ్ ఎఫెక్ట్ తో భయపెట్టారు. హారర్ కంటే కామెడీ సీన్స్ తో ఈ సినిమా ఎక్కువగా భయపెట్టేసిందని చెప్పాలి. ఆడియన్స్ ను నవ్వించడం దయ్యాల వలన అయ్యేలా లేదు అన్నట్టుగా ఏలియన్స్ రంగంలోకి దించుతారు. ఏలియన్స్ మని వాళ్ళు స్వయంగా చెప్పుకోవడం వలన మనకి ఆ విషయం అర్థమవుతుంది. ఆ సీన్స్ వచ్చేటప్పుడు కూడా కొంపదీసి ఇప్పుడు నవ్వాలా ఏంటి అనే సందేహంలో ప్రేక్షకుడు ఉండిపోతాడు. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే చాలా కాలం క్రితం మన ఊర్లో వేసే డ్రామాలు స్టేజ్ ఎదురుగా కూర్చొని మళ్ళీ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ కాలంలో ఇలాంటి సినిమా అనే షాక్ నుంచి తేరుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. విఘ్నేష్ వాసు కెమెరా పనితనం, ప్రసాద్ నేపథ్య సంగీతం, విజయ్ వేల్ కుట్టి ఎడిటింగ్ కథకు తగినట్టుగానే అనిపిస్తుంది. సరైన కథ లేకుండా సిల్లీ సీన్స్ తో సినిమా తీయడం కూడా ఒక రకంగా భయపెట్టడమే. ఆ రకంగా చూసుకుంటే ఇది హారర్ థ్రిల్లరే. ఇంకెందుకు ఆలస్యం, ఐబొమ్మలో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ హర్రర్ మూవీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ లో పెట్టుకోండి. నేను ఇచ్చే అప్డేట్స్ ని అస్సలు మిస్ అవ్వకండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.